ఒక క్రికెట్ మ్యాచ్, దాని చుట్టూ బాయ్కాట్ వివాదం. ఒక గ్లోబల్ బాక్సాఫీస్ యుద్ధం. మన ఆర్థిక వ్యవస్థలోకి ఏకంగా లక్షల కోట్లు. ఇంకా మన ఫ్యూచర్నే మార్చేబోయే ఒక ఏఐ విప్లవం. ఈరోజు వార్తల్లో కొన్ని చాలా పెద్ద కథనాల నడుస్తున్నాయి. హై వోల్టేజ్ ఇండియా-పాకిస్తాన్ మ్యాచ్ గొడవ నుండి, టాలీవుడ్ గ్లోబల్ మార్కెట్ని టార్గెట్ చేయడం వరకు, ఆ తర్వాత ఆర్బీఐ తీసుకున్న ఒక మేజర్ డిసిజన్, మన భవిష్యత్తును మార్చబోయే ఏఐ టెక్నాలజీ వరకు, వీటన్నింటినీ ఇప్పుడు సింపుల్గా బ్రేక్ డౌన్ చేసి చూద్దాం. సరే, ఫస్టు క్రికెట్ ప్రపంచంలో జరుగుతున్న ఒక పెద్ద డ్రామా గురించి మాట్లాడుకుందాం. ఇండియా-పాకిస్తాన్ వరల్డ్ కప్ మ్యాచ్ను బాయ్కాట్ చేయాలనే డిమాండ్ రోజురోజుకి పెరిగిపోతోంది. ఇది కేవలం ఒక ఆట మాత్రమే కాదు, దీని వెనక చాలా పెద్ద కథే నడుస్తోంది. ఈ విషయం ఎంత సీరియస్ అయిందంటే, ఒక రెడిట్ యూజర్ అడిగినట్టు, ఈ మిలేనియంలో ఇంత పొలిటికల్ టెన్షన్ ఉన్న ఐసీసీ ఈవెంట్ ఇదేనేమో అనిపిస్తోంది. అంటే ఇది జస్ట్ ఫ్యాన్స్ ఎమోషన్స్కి సంబంధించిన విషయం కాదు, పాలిటిక్స్ కూడా చాలా ఇన్వాల్వ్ అయ్యాయి. ఇది కేవలం రాజకీయాల గురించే కాదు, డబ్బు గురించి కూడా. ఒకవేళ ఈ ఒక్క మ్యాచ్ రద్దయితే దాదాపు $100 మిలియన్ నష్టమొస్తుంది. ఇది టోర్నమెంట్ ఫైనాన్షియల్ హెల్త్నే దెబ్బతీస్తుంది. అసలు ఈ దెబ్బ పాకిస్తాన్ క్రికెట్ బోర్డుకి ఎంత గట్టిగా తగులుతుందో తెలుసా? ఒకవేళ బాయ్కాట్ జరిగితే ఐసీసీ నుండి వాళ్లకొచ్చే ఫండింగ్లో దాదాపు 90% కోతపడుతుంది. ఇది కేవలం ఒక ఫైన్ కాదు, ఆ దేశంలో క్రికెట్ భవిష్యత్తుకే పెద్ద దెబ్బన్నమాట. ఈ ఎఫెక్ట్ కేవలం పెద్ద టీమ్స్ పైనే అనుకుంటే పొరపాటే. అసలు దెబ్బపడేది విమెన్స్ క్రికెట్ ప్రైజ్ పూల్స్ పైన, నేపాల్, ఒమాన్ లాంటి చిన్న దేశాల ఫండింగ్ పైన. వాళ్ల డెవలప్మెంట్ ప్రోగ్రామ్స్, ఏ టీమ్ టూర్లు అన్నీ ఆగిపోవచ్చు. లాంగ్ రన్లో ఇది ఇంటర్నేషనల్ క్రికెట్ను వీక్ చేసి అందరినీ ఫ్రాంచైజీ లీగ్ల వైపు నెట్టే ప్రమాదం కూడా ఉంది. సరే, క్రికెట్ గ్రౌండ్లో ఫైట్ నుండి ఇప్పుడు సిల్వర్ స్క్రీన్పై జరగబోయే ఒక గ్లోబల్ ఫైట్ గురించి చూద్దాం. టాలీవుడ్ గ్లోబల్ బాక్సాఫీస్పై కన్నేసింది. అసలు ఇది ఎంత పెద్ద ప్లాన్ అంటే, ఎస్ఎస్ రాజమౌళి గారు తన కొత్త సినిమా వారణాసి కోసం ఒక డేరింగ్ స్టెప్ తీసుకున్నారు. వాళ్లు నేరుగా హాలీవుడ్ దిగ్గజాలతో ఢీకొట్టబోతున్నారు. మార్చి 26న గాడ్జిల్లా, ఏప్రిల్ 2న ఇతర బ్లాక్ బస్టర్లు రిలీజవుతుంటే, సరిగ్గా వాటి మధ్యలో ఏప్రిల్ 6న అంటే మంగళవారం వారణాసి ప్రీమియర్కు ప్లాన్ చేస్తున్నారు. ఇది నిజంగా ఒక పెద్ద గ్యాంబల్. వామో, ఈ సినిమా స్కేల్ మామూలుగా లేదు. ఇది కేవలం ఒక యాక్షన్ సినిమా కాదు, ఇండియన్ మైథాలజీ స్ఫూర్తితో టైం ట్రావెల్ చేసే ఒక సైన్స్ ఫిక్షన్ ఎపిక్ అన్నమాట. కథ ప్రకారం వారణాసిని ఒక ఆస్టరాయిడ్ ఢీకొడుతుంది. అప్పుడు మన హీరో ప్రపంచాన్ని కాపాడటానికి రకరకాల టైమ్లైన్స్లో వేర్వేరు ఖండాల గుండా ప్రయాణించాల్సొస్తుంది. అయితే ఇంత పెద్ద రిస్క్ ఎందుకు తీసుకుంటున్నట్టు? దానికి సమాధానం టాలీవుడ్ బాక్సాఫీస్ పవర్లోనే ఉంది. రీసెంట్గా చిరంజీవి గారి, మన శంకర్వర్ ప్రసాద్ గారి సినిమా చూడండి. ప్రపంచవ్యాప్తంగా 284 కోట్లకు పైగా కలెక్ట్ చేసి టాలీవుడ్ స్టామినా ఏంటో చూపించింది. ఇలాంటి విజయాలే రాజమౌళి లాంటి వాళ్లకు ఇంత పెద్ద సాహసాలు చేసే ధైర్యాన్ని ఇస్తున్నాయి. ఇక్కడే మనకొక పెద్ద క్వశ్చన్ వస్తుంది. టాలీవుడ్ యొక్క ఈ బోల్డ్ ప్లాన్ వర్కౌట్ అవుతుందా? హాలీవుడ్ పెద్ద సినిమాల మధ్యలో ఒక ఇండియన్ సినిమా, అది కూడా మిడ్ వీక్ రిలీజ్తో గెలవగలదా? మీరేమనుకుంటున్నారో కామెంట్స్లో తప్పకుండా చెప్పండి. సరే, బాక్సాఫీస్ దగ్గర కోట్ల లెక్కల నుంచి ఇప్పుడు మన ఎకానమీలో లక్షల కోట్ల వ్యవహారానికి వద్దాం. భారత రిజర్వ్ బ్యాంక్ చాలా ముఖ్యమైన ప్రకటన చేసింది. సింపుల్గా చెప్పాలంటే, మన ఎకానమీని ఒక ఇంజిన్లా అనుకుంటే దానికి ఫ్యూల్ డబ్బే గదా. ఆ ఇంజిన్ స్మూత్గా నడవడానికి ఆర్బీఐ ఇప్పుడు మార్కెట్లోకి భారీగా డబ్బును పంప్ చేస్తోంది. దీని మెయిన్ టార్గెట్ బ్యాంకింగ్ సిస్టంలో డబ్బు కొరత లేకుండా చూడటం. ఈ పనిని 3 స్టెప్స్లో చేస్తున్నారు. ఫస్ట్, రెపో ఆపరేషన్. దీని ద్వారా బ్యాంకులకు 25,000 కోట్లిస్తారు. నెక్స్ట్, ఫారెక్స్ స్వాప్, అంటే డాలర్లు కొని రూపాయలు అమ్మడమన్నమాట. దీని ద్వారా మరో $10 బిలియన్ అందుబాటులోకొస్తాయి. ఇక ఫైనల్గా ఓపెన్ మార్కెట్ ఆపరేషన్స్. ఏకంగా ₹1,00,000 కోట్ల గవర్నమెంట్ బాండ్స్ను కొనేస్తున్నారు. ఇవన్నీ కలిపి మన ఎకానమీలో లిక్విడిటీ ప్రాబ్లం రాకుండా చూస్తాయి. ఓకే, ఇప్పటి ఎకానమీ సంగతి చూశాం కదా. ఇప్పుడు ఫ్యూచర్ని షేప్ చేయబోయే టెక్నాలజీ వైపు వెళ్దాం. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అంటే ఏఐ మరియు రోబోటిక్స్ రంగంలో ఒక సైలెంట్ రెవల్యూషన్ జరుగుతోంది.
ఇంటర్నేషనల్ ఫెడరేషన్ ఆఫ్ రోబోటిక్స్ ప్రకారం ఏఐ అనేది రోబోటిక్స్ను పూర్తిగా మార్చేస్తోంది. ఇప్పుడు రోబోట్స్ అంటే మనం అనుకున్నట్టు జస్ట్ చెప్పిన పని చేసే మెషిన్స్ కాదన్నమాట. ఏఐ వల్ల అవి చాలా స్మార్ట్ అయిపోయాయి. సొంతంగా నేర్చుకోగలవు, ప్రాబ్లమ్స్ సాల్వ్ చేయగలవు, మారుతున్న పరిస్థితులకు అడాప్ట్ అవ్వగలము. ఫ్యాక్టరీల నుండి హాస్పిటల్స్ వరకు ఇది ప్రతి ఫీల్డ్లో ఒక కొత్త శకానికి నాంది పలుకుతోంది. రైట్, సో ఈ రోజు మనం చూసిన 4 మెయిన్ పాయింట్స్ ఏంటో ఒక్కసారి క్విక్గా రీక్యాప్ చేద్దాం. ఫస్ట్ క్రికెట్. ఒక బాయ్కాట్ వల్ల $100 మిలియన్ పైగా నష్టం. చిన్న దేశాల భవిష్యత్తు ప్రమాదంలో పడుతోంది. నెక్స్ట్ టాలీవుడ్. రాజమౌళి వారణాసితో గ్లోబల్ బాక్సాఫీస్ను టార్గెట్ చేస్తున్నారు. ఆ తర్వాత ఎకానమీ. ఆర్బీఐ 1,00,000 కోట్లకు పైగా డబ్బును మార్కెట్లోకి పంప్ చేసి స్టెబిలిటీని కాపాడుతోంది. ఫైనల్గా ఫ్యూచర్ టెక్. ఏఐ అనేది రోబోటిక్ సామర్థ్యాలను విపరీతంగా పెంచేస్తోంది.